triplex villas at Kollur, APR Projects. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు మీ మంచితనము మీ పరిపాలన ఇదే మిమ్మల్ని గెలిపించింది అంటే టీడీపీకి ఒక గాలి అంటే కూటమికి గాలి మిమ్మల్ని గెలిపించింది ఎవరికి పర్సనల్ గా 5% మించి కెపాసిటీ లేదండి. ఏదన్నా పార్టీయే. ఇప్పుడు కూటమి గాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏమైతే కష్టపడ్డారో నా అదృష్టం కొద్ది మందిని చివరి నిమిషంలో వదిలేసుకొని బాబు అని చెప్పి పక్కన పెట్టొచ్చాం. టికెట్ ఇస్తానంటే కూడా నాకొద్దు అని చెప్పిన ఏకైక ఎమ్మెల్యేనే ఒక్కనే. మీరు 175 చోట్లలో అందరూ మా టికెట్ ఏమన్నా వాళ్ళు కొంతమంది బయటకు వచ్చారు. శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొంచెం ముందు ఇది మంత్రి పదవులు దాని తర్వాత ఆయన కొన్ని కారణాలతో బయటకు వచ్చారు. నీకే రెడ్డి గారు నెల్లూరు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాకంటే ముందు వచ్చేసారు. ఆయన నీకే టికెట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పిలిచి రేపు వనరులు కూడా అన్ని సమకూర్చమని చెప్పి పిలిచి వారికి చెప్పిన తర్వాత కూడా మీ వనరులు వద్దు మీ టికెట్ వద్దు అని పక్కకు వచ్చిన ఏకైక ఎమ్మెల్యేనే ఒక్కడే. మీరు లేకపోవడంతో దిక్కు మొక్కలేకనే తిరుపతిరావు గారికి ఇచ్చారా? నేను దిక్కు మొక్క అని నేనైతే చెప్పనండి. నేను మళ్ళీ అది తక్కువ చేసి నేను అది పెద్ద కండల వీరుడిని అని అట్లా నాకు చెప్పడం ఇష్టం లేదు. నేనైతే పోటీ చేయనని చెప్పి పక్కకు వచ్చాను. ఇక్కడ నా అదృష్టం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను గుర్తించారు. దాదాపుగా ఆ పార్టీలో నుంచి వచ్చి పోటీ చేసిన వాళ్ళలో వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలో టికెట్లు ఇచ్చిన నా ఒక్కడికే. నాకు అర్థం కాదు. అందరూ నియోజకవర్గాలు మారిపోయారండి. జోగి రమేష్ గారు ముందు నుంచి మైలవరం మీద కన్నేశారు. మీరు నేను పోటీ చేయని మహాప్రభుని తప్పుకున్నారు. మీరు మరి జోగి రమేష్ ఇక్కడ అకామిడేట్ చేయకుండా పెనంలూరు ఎందుకు తీసుకెళ్లారు? జోగి రమేష్ గారు ఒక ఎత్తుగడ వేసాడండి. ఈ తిరుపతిరావు అనే కుర్రోడు చాలా చిన్న కుర్రోడు, జెడ్పీటీసీ. అతను జెడ్పీటీసీ చేసింది అనేది ఆ మాట అంటే అతను కోపం వస్తా ఉంది. జెడ్పీటీ చేసింది మీరే అంటారు కావున. అంటే ఆ రోజు జెడ్పీటీసీలు ఎంపీపీలు టికెట్లు ఎవరు ఇచ్చాం సార్? మేమే కదా, శాసనసభ్యులే కదా. పార్టీ ఇంటర్ఫిరెన్స్ ఉంది. బీఫారాలు సంతకాలు పెట్టి మాకు పంపించారు, మేము పేర్లు రాసి ఇచ్చాం వాళ్ళకి. సరే నేనేదో అక్కడ ఒక సమతూకం చూసుకొని నేను ఇచ్చుకుంటూ వచ్చా. వాళ్ళు ఆ కుర్రోడు అనమాట. అతను పెద్దగా చదువుకోవాలి, 6th 7th వరకు చదువుకున్నట్టుంది. అక్కడికి వెళ్ళి బయోడేటా రాస్తా 10th క్లాస్ పెట్టమని చెప్పి చెప్పాడంట ఈయన. ఇప్పుడు ఏమి సర్టిఫికేట్ ఈ జోగి రమేష్ చెప్పాడంట. 6-7 రాస్తే బాగోదు, 10th అనేది ఇప్పుడు సర్టిఫికెట్లు అడగరు, ఊరికి రాస్తే చాలని చెప్పి సరే తీసుకొచ్చి పెట్టారు. ఆ కుర్రోడికి అసలు ఎడ్యుకేషన్ పరంగా అసలు ఏం లేదు, పెద్ద చదువుకున్నట్టే లెక్క అనమాట. ముందు అతను ఏమనుకున్నాడంటే తిరుపతిరావు అనే పేరు తీసుకొచ్చి అడ్డం పెడితే ఖర్చు వేసినట్టుగా, తర్వాత మనం ఏదో రకంగా వచ్చేద్దామని చెప్పి అనుకున్నాడు. తర్వాత కులాల సమీకరణలో పార్థసారథి గారు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో యాదవ్కి ఇవ్వాల్సిన నెసెసిటీ కంపల్సరీ వచ్చేసింది. ఇక మార్చడం జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని కారణాల వల్ల వీలు పడలా. దాంతో ఇక అతను అక్కడే పెనలూరు ఫిక్స్ చేశారు. ఇక్కడేమో తిరుపతిరావు అనే ఈ కుర్రోడిని ఇక్కడ ఉంచేశారు అనమాట. అది ఇదైంది. ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఇక జగన్మోహన్ రెడ్డి గారు తేపకోహంలో పంపించడం, పేదోడికి పెత్తందారికి, సామాన్యుడికి పెత్తందారికి మధ్య యుద్ధం, పోరాటం, బీసీకి ఓసీకి మధ్య హిట్ట చెప్పడం. సరే ఆ ఎలక్షన్ అంతా అదొక కర్మ జరిగిపోయింది. మర్చిపోయాను. యాక్చువల్గా 42,780 ఎన్నండి. ఎర్రర్ జరిగింది, కౌంటింగ్ లో మిస్టేక్ వేశారు. మామూలుగా 43,000 చిల్లర వచ్చింది. అది తర్వాత మేము గుర్తించి వెళ్ళి మళ్ళీ రిటర్నింగ్ ఆర్ఓ గారికి మా జేసీ గారిని అడిగితే సార్ ఇది మిస్టేక్ చదివిన తర్వాత పొరపాటు పడ్డాం సార్, మా క్యాలిక్యులేషన్ తప్పు అయింది, కానీ ఇప్పటికే మేము ఎలక్షన్ కమిషన్ పంపించేసాం, మళ్ళా కనుక మీరు పంపించమని రిక్వెస్ట్ చేసి మేము పంపించాల్సిందే, కానీ మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది అంటే సర్లేండి అని వదిలేసాం. టెక్నికల్గా 42,700 చిల్లరండి, కానీ వాస్తవంగా 43,450 అంత వచ్చింది. గతం కన్నా అంటే 2000 అప్పుడు 12,700 19 కన్నా ఇంత చేసి అంటే కూటమి యొక్క గాలి మీకు బాగా పనిచేసింది. 12,700. ఇప్పుడు మైలవరం నియోజకవర్గ చరిత్రలో ఇదే హైయెస్ట్ అండి. ఇప్పుడు 1972 ఆ ప్రాంతాల్లో ఇప్పుడు 23,000 అసలు నియోజకవర్గ హైయెస్ట్. ఇప్పుడు 43,000 మనకు వచ్చింది. ప్రతివర్త పరమాన్నం వండితే రాత్రంతా ఆరలేదు, అంతే కదా సార్? అంతే ఎలా ఉంది ఒక సందర్భంలో. ఇప్పుడు ఈ సందర్భంలో ఆరుతుందా ఆరదా? నేను నో కామెంట్ అండి. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులుగా ఆయన నా మీద కామెంట్లు, నేను ఆయన మీద కామెంట్లు. ఇప్పుడు నా పని నాదే, ఆయన పని అయింది. ఒకనొక సందర్భంలో మీ సహజ శైలికి సిద్ధంగా కూడా వెళ్ళిపోయారు మీరు. ఒకనొక సందర్భంలో పదే మిమ్మల్ని కరప్ట్ అని చెప్పి ఎవరన్నా మాట్లాడారు అనుకోండి, మీ మీద రాళ్ళు బురద చల్లుతా ఉన్నారు అనుకోండి, 2 సార్లు గడుక్కుంటారు, 3 సార్లు గడుక్కుంటారు, 4 రాళ్ళు పక్కన నెడతారు. చివరికి ఎప్పుడో కోపం వచ్చే రోజు మీకు చేతికి దొరికిన రాయిని తీసి ఇసిరి కొడతారు కదా చోటు మీద. అట్లా జరిగింది. సరే, మీ విషయంలో మీ 43,000 మెజార్టీ అంటే టెక్నికల్ గా పక్కన పెడతాం, వాస్తవ మెజార్టీలో దేవినేని ఉమా గారి పాత్ర ఎంత? ఆయన పార్టీకైనా కామ్ గా ఉండిపోయారండి. సహకరించలేదు మీకు? ఎవరికి పార్టీకి చేయొద్దని అట్లేం చెప్పలేదు ఆయన. మేము పిలిచి ప్రచారం చేయమని అడగలేదు. పార్టీ క్యాడర్ అంతా మటుకు పార్టీ కోసం కష్టపడి పనిచేశారు పూర్తి స్థాయిలో. జనసేన, బీజేపీ కూటమి ఏమైతే ఉందో అన్ని 3 పార్టీలకు సంబంధించిన నేను అటు ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గారు అటు
వైసీపీకి వెళ్ళి ఉన్నారు, ఇప్పుడు మన టీడీపీకి వెళ్ళి వచ్చారని చెప్పి తెలుగుదేశం కేడరు ఎవ్వరు ఒక్కడు కూడా ఆగింది లేదండి. 99% అసలు గెలిపే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని లక్ష్యంతో పనిచేశారు కాబట్టే ఇంత వచ్చేసింది. 2 వైసీపీలో కూడా అక్కడ నన్ను దగ్గరగా చూసిన కేడర్ ఉన్నారు కదా, వాళ్ళు కొంతమంది నాతో పాటు కలిసి వచ్చారు. కొంతమంది మండల పార్టీ ప్రెసిడెంట్లు, కొంతమంది ఎంపీపీలు, ఇట్లా చాలా మంది సర్పంచులు వచ్చి నాతో పాటు జాయిన్ అయ్యారు. నేను చేరిన రోజే బాబు గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. కొంతమంది అటున్న వాళ్ళు కూడా నాతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు క్రియాశీలకంగా పనిచేయలేదు ఏదైతే వైసీపీకి వెళ్ళి. కొంతమంది నాకే ఫోన్లు చేసి చెప్పారు, సార్ మేము పార్టీ అయితే మారట్లేదు కానీ మా ఓట్లు మీకే వేస్తున్నాం, ఓటు మీకు వేసేవాళ్ళని మేము ఎవరు ఆపట్లేదు. ఇట్లా ఇన్ని దోహదపడ్డాయండి అంత మెజారిటీ. అంటే నిజమైన టీడీపీ కార్యకర్తల కన్నా మీ వెంట ట్రావెల్ వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి. లేదండి, అసలు అంత దూరం ఇంకా ఏం జరిగింది, ట్రావెల్ ఏం జరగలేదు. నా మీద ప్రేమతో వచ్చిన వాళ్ళందరూ ఒకటే చెప్పారు, మేము అసలు వెనక వరుసలో కూర్చుంటాం, మాకేమీ హడావుడి లేదు. ఆ నాయకత్వాలకు కూడా చెప్పారు, మీ నిర్ణయానుసారమే ఎమ్మెల్యే గారు ముందుకెళ్తారు, ఎమ్మెల్యే గారి నిర్ణయానుసారమే మేము అందరం ఉంటాం తప్పితే మాకు ఇది కావాలని మేము అడగమని చెప్పినాం. అట్లా చెప్పే నేను తీసుకున్నానండి పార్టీలో నాతో పాటు. ఒక్క నిమిషం అండి. నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ఎన్నికల్లో గెలిపించారుగా, ఇక జనంతో పనేంటని అనుకుంటున్నారట అక్కడి టీడీపీ ఎమ్మెల్యే. పార్టీ ఫిరాయించి వచ్చినా ఆయన జనం నెత్తిన పెట్టుకున్నారు. గెలిచాక 2 సార్లు నియోజకవర్గానికి వచ్చి ముఖం చూపించి వెళ్లారు. ఇక తన వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయారట. ఎమ్మెల్యేనే వ్యాపారాలు చేసుకుంటే తాము మాత్రం ఏం తక్కువని అక్కడి తెలుగు తమ్ముళ్ళు కూడా అదే బాట పట్టారు. ఇసుక మట్టి దోచుకుంటూ ప్రకృతి వనరులను విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్నారు. ఇంతకీ ప్రజలను వదిలేసి విదేశాల్లో వ్యాపారాలు చేసుకునే ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. మీ దగ్గర కూడా వచ్చేసింది దీనికి మీ సమాధానం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు మరి 2 సార్లు పోయి బెంగళూరులో కూర్చున్నాడు. గాలికి వదిలేసి రాష్ట్రాన్ని, ఆయన నియోజకవర్గాన్ని ఏమనాలి, మరి ఆయన ఎలక్షన్ కాగానే లండన్ పోయాడు, ఏ వ్యాపారాల కోసం పోయాడు. సాక్షి దగ్గర అంతకంటే ఉందండి చెప్పడానికి. ఇప్పుడు నా కొడుకు అక్కడ బీబీఏ చదువుతా ఉన్నాడు 3 సంవత్సరాల నుంచి. వాడిది ఎడ్యుకేషన్ ఇప్పుడు అయిపోయింది. వాడు ఇప్పుడు వెనక్కి వచ్చేస్తున్నాడు. నేను నా కుటుంబంతో కలిపి వెళ్ళి, నేను నా వైఫ్ నా కూతురు వాడితో కలిసి నేను 5వ తారీఖు వెళ్ళాను. ఇది ఈ నెల 4వ తారీఖు రంగా గారి జయంతి కార్యక్రమం ఉంది. ఆ రోజు నేను వంగవీటి రాధా గారి ఇద్దరం కలిసి మైలవరంలో జయంతి కార్యక్రమం, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ఎంత చేసి తర్వాత నేను 4 మధ్యాహ్నం నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చి 5వ తారీఖు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి నేను లండన్ వెళ్ళాను. లండన్లో అదే ఉన్నా. నాకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు 1991 నుంచి ఉంది. గుంటూరు దగ్గర ఇండస్ట్రీ ఉంది. ఈ తప్పించి నాకు ఎక్కడ గుంటూరు దగ్గర స్పిన్నింగ్ ఇండస్ట్రీ ఉందండి. అది ఎప్పుడో 2005లో మొదలెట్టాను. అది నేడబట్టి నడుస్తాను. 18 ఏళ్ళు అయింది ఇప్పుడు పెట్టి, దాదాపు 18 సంవత్సరాలు నిండు. తప్పించి ఎక్కడా లేదు. లండన్ నా కొడుకుని తీసుకొని రావడానికి వాడు 3 ఏళ్ళ చదువు పూర్తయింది. ఇక లండన్ వెళ్ళడం. వాడికి ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్ ఈ నెలాఖరు దాకా ఉంది. ఎడ్యుకేషన్ ఇప్పటివరకు ఉంది కదా, ఆల్రెడీ రెంట్ కూడా కట్టి ఉంది, ఫ్రీ అకామిడేషన్ ఉంది. అందుకని చెప్పి వెళ్ళి ఒక 10-15 రోజులు ఉండి వాడి కాలేజీ అంతా చూసి కొంచెం హాలిడే లాగా తీసుకొని వెనక్కి వస్తావాడు. దానికి లండన్లో వ్యాపారాలని, ప్రజలను గాలికి వదిలేసని. మీరు వెళ్ళిపోతే మీ క్యాడర్ అంతా మొత్తం మట్టి ఇసుక అంతా అమ్ముకుంటున్నారంటారా? ఇప్పుడు వర్షాలు పడ్డాయి, చెరువులన్నీ నిండిపోయి ఉన్నాయి, ఏట్లో ఇసుక ఎక్కడ తీసే పరిస్థితి, ఫ్రీ ఇసుక ఇస్తా ఉంది. ఇంకా అమ్మేదానికి ఎక్కడ ఉంటుంది? చెడు అంటాం, చెడు వినటం, చెడు చూడటం, చెడు చెప్పటమే సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ పని. అంతకంటే వాళ్ళ నుంచి మనం ఏం చెప్పలేం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.